అందుకనే ఈ గొడవ చెలరేగిందని బయట చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు వసూలు చేసిన సొమ్ము ఎవరికి చేరింది? హైదరాబాద్ ఐటీసీ కోహినూర్లో ఆ హోటల్ సాక్షిగా ఏం జరుగుతుంది? ఎవరెవరు ఈ డబ్బుని పంపిణీ చేసుకుంటా ఉన్నారనేటువంటి అంశాల మీద కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యక్తి హైదరాబాద్లో కూడా ప్రత్యేకంగా ఆస్తులు పెద్ద ఎత్తున సమకూర్చుకున్నారు అనే వార్త కూడా బయటకు వస్తూ ఉంది. అలాగే కాకుండా ఈయన చాలా కంపెనీలని బెదిరించి వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాంట్రాక్టులు కూడా లాగేసుకొని జగ్గయ్యపేట, రాజమండ్రి లాంటి చోట ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లని పెట్టారని కూడా బయటకు వస్తూ ఉంది. మొత్తం మీద బోండా ఉమా గారికి, పవన్ కళ్యాణ్ గారికి జరిగిన యుద్ధం మొత్తం కూడా ఒక అవినీతి వ్యవహారం అని, అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టారని కూడా తెలుస్తూ ఉంది. ఈ అధికారి వసూలు చేసిన డబ్బులు మొత్తం కూడా ఒక పార్టీకి దక్కడంతో కూటమిలో పెద్ద పార్టీ కోపం రాబట్టే కదా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ఈ యుద్ధం అంతా కూడా అవినీతి పంపకాల్లో తేడా వల్లనే కదా వచ్చిందని ముఖ్యమంత్రి గారికి తెలిసి ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజలకి సేవ చేయమని, అంతేగాని ప్రతి సంస్థని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికా? పొల్యూషన్ నిబంధనలు పాటించాలని, నిబంధనలు అమలు చేసే బాధ్యత తీసుకోవాల్సినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వసూళ్లకు పాల్పడడం ఏంటి? ఆ వసూళ్లకి పాల్పడి పంపకాల్లో తేడా వస్తే ఆ తొక్కిపెట్టే బాధ్యతని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఏంటి? చెప్పండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కీలక వ్యక్తి కృష్ణయ్య ద్వారానే అవినీతి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుతూ ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని పదే పదే నీతి కబుర్లు చెప్పి దాని మాటున అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? చెప్పండి. పర్యావరణ పరిరక్షణ గురించే పదే పదే నీతి మాటలు చెబుతూ దాని మాటున అవినీతికి పాల్పడడం ఎంతవరకు సమంజసమని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మా శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆ శాఖను చూస్తున్నటువంటి మంత్రి గారిని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఎవరు చెప్పినా వినరని, కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను మాత్రమే పాటిస్తారని అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా గారు చెప్పారు కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ కృష్ణయ్యకి ఏం ఆదేశాలు ఇచ్చారో బహిరంగంగా అయినా లేదంటే అసెంబ్లీ సాక్షిగా అయినా సరే బయట పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు కృష్ణయ్య గారికి ఏం ఆదేశాలు ఇచ్చారు, ఆయన ఏం ఆదేశాలు పాటిస్తూ ఉన్నాడు, ఆయన పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దిశానిర్దేశం ఏంటి? దీని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి బహిరంగంగా లేదంటే అసెంబ్లీ సాక్షిగా అయినా సమాధానం చెప్పాలి. బోండా ఉమా గారు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఆ కోపానికి గల కారణం ఏంటన్నది ప్రజలు కూడా లోతుగా ఆలోచన చేయాల్సిన అంశం ఇది. బోండా ఉమా గారు అడిగిన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ గారికి అంత కోపం వచ్చిందంటే ఆ కోపానికి గల కారణం ఏంటి? ఈ అంశం మీద అందరూ కూడా లోతుగా ఆలోచన చెయ్యాలి.
చైర్మన్ కృష్ణయ్య పదే పదే పెద్ద పెద్ద కంపెనీలను టార్గెట్ చేస్తారు, తనిఖీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఫార్మా కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, బడా బడా కంపెనీలను బెదిరిస్తూ ఉన్నారని మార్కెట్లో చెప్పుకుంటా ఉన్నారు. చైర్మన్ కృష్ణయ్య తరపున ఒక బినామీ వ్యక్తి పనిచేస్తారు. ఆయన నెల్లూరులో కృష్ణయ్య గారికి ఇంటికి దగ్గరలోనే ఉంటారని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారి చేతికి వచ్చాక, కృష్ణయ్య చైర్మన్ అయ్యాక తునిలో దక్కన్ కెమికల్స్, లారస్ ల్యాబ్స్ పరవాడ, ఇండియా సిమెంట్స్ కడప, జువారీ సిమెంట్స్, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు, ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు, బడా బడా ఇతర కంపెనీలు అన్నిటినీ టార్గెట్ చేశారనేది ముమ్మాటికి నిజం. వీళ్ళని భరించలేకే చాలా కంపెనీలు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతా ఉన్నాయి. రాత్రిపూట గనక కృష్ణయ్యతో సెటిల్ చేసుకోకపోతే నోటీసులు ఇస్తారు. తర్వాత టాస్క్ ఫోర్స్తో పిన్ టు పిన్ వెరిఫై చేయిస్తారు. ఆ కంపెనీల్ని మూసివేస్తారు. మూసేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్న వాస్తవం. ప్రీ ప్రాసెసింగ్ కంపెనీలను కూడా తన బినామీల ద్వారా కృష్ణయ్య 2 చోట్ల ఏర్పాటు చేసుకున్నారన్న వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి జగ్గాయిపేటలో, రెండోది రాజమండ్రిలో. ఒకదానికి అనుమతులు వచ్చినాయి, ఇంకో దానికి ఇంకా అనుమతులు రాలేదు. ఈ ఫార్మా వేస్ట్ని ప్రీ ప్రాసెసింగ్ ద్వారా సిమెంట్ కంపెనీలకు పంపించేటువంటి కాంట్రాక్ట్లను కూడా తన బినామీల ద్వారా దక్కించుకొని డబ్బులు సంపాదించాలి, ప్రతిరోజు కనీసం 30 లక్షల రూపాయలు సంపాదించాలనే టార్గెట్తో పనిచేస్తున్నానని మాత్రం ముమ్మాటికి నిజం. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో పదోన్నతులు బదిలీలు చేస్తానని చాలామంది ఉద్యోగస్తుల్ని బ్లాక్మెయిల్ చేసి తన బినామీలు ద్వారా కోట్ల రూపాయలు దండుకున్నారన్న మాట కూడా నిజం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఎవరిని అడిగినా చెప్తారు, ఎవరి డబ్బులు వసూలు చేస్తున్నది అతని బినామీ అవునా కాదా అని. అట్లాగనే ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్కి ఈ ఫార్మా వేస్ట్ని ఇవ్వకుండా వాళ్ళకి ఏదో ఒక సాకు చూపించి వాళ్ళకు అనుమతులు ఇవ్వకుండా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ తెలంగాణలోని ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్తో టైఅప్ చేసుకున్నారన్న